ఉత్తరప్రదేశ్కు చెందిన యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్ల ద్వారా భారీగా సంపాదించాడు. ఈ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ లంబోర్గిని, BMW, బెంజ్ వంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అనురాగ్ ద్వివేది తన యూట్యూబ్ ఛానల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లను ప్రచారం చేశాడు. దీనివల్ల చాలా మంది ఆ యాప్లో చేరి అక్రమ కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించారని ఈడీ తెలిపింది. ద్వివేది సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం స్కై ఎక్స్చేంజ్ గ్యాంబ్లింగ్ యాప్ ద్వారా వచ్చినట్లు సమాచారం. భారత్లో ఆన్లైన్ బెట్టింగ్పై నిషేధం ఉన్నప్పటికీ యాప్ ద్వారా వచ్చిన డబ్బును అక్రమంగా మార్చి లగ్జరీ కార్లు, ఆస్తులు కొనుగోలు చేయడానికి ద్వివేది వాడినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను దాచిపెట్టి చట్టబద్ధమైనవిగా చూపించే ప్రయత్నం చేశాడని ఈడీ చెబుతోంది. ఈ ఆస్తులను గుర్తించడానికి ఈడీ అధికారులు ఉన్నావాలోని అతడి ఇంటిపై రైడ్ చేశారు. ప్రమోషన్ వీడియోలను రెడీ చేసి వాటిని సర్క్యులేట్ చేశాడు. హవాలా ఆపరేటర్లు, మ్యూల్ ఖాతాలు, మధ్యవర్తుల ద్వారా క్యాష్ రూపంలో అక్రమ చెల్లింపులు అందుకున్నాడు. అతడి కంపెనీలు, కుటుంబ సభ్యుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు చేరిందని, దీనికి సరైన ఆధారాలు లేవని అధికారులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దుబాయ్లో కూడా ఆస్తులు కొనుగోలు చేశాడు. ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరున్నారు, ఎంత అక్రమంగా సంపాదించారు, ఎక్కడ పెట్టుబడి పెట్టారు అనే విషయాలను ఈడీ దర్యాప్తు చేస్తుంది.